నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. ఇక షామీర్పేటలో ఒక తహసీల్దార్ 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. ఇక ఆవిడే ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి, ఈమె పేరు సుచరిత. ఇక కేవలం 2 లక్షలు లంచం తీసుకుంటూ ఒక తహసీల్దార్ ఇప్పుడు ఏసీబీ దర్యాప్తులో కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తులకి యజమానిగా బయటపడింది. అసలు ఇది ఎట్లా జరిగింది ఏంటనేది 2 లక్షలు తీసుకుంటున్నప్పుడు ఏసీబీ వాళ్ళు వచ్చారు. మరి ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది తెలియదు. కానీ ఇక ఏసీబీ విచారణలో నిజాలు ఏంటన్నది ఒక్కసారి బయటపడ్డాయి. దాంట్లో ఒక్కసారి ఈ విచారణలో ఏం తేలినాయి, ఏం బయటకు వచ్చినాయి అని ఒక్కసారి మీరు చూస్తే కనుక నిజంగా అవాక్ అవుతారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫ్లాట్లు, ఖరీదైన కార్లు, నగదు, బంగారం, వజ్రాభరణం, ఆమె మెడలో ఉన్నటువంటి వజ్రాభరణం అయితే అత్యంత ఖరీదైనట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. ఇక ఏసీబీ సోదాల్లో ఒక్కొక్కటిగా కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. అయితే ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే గనక అసలు సుచరిత దగ్గర ఏమేం దొరికాయి, ఏమేమి ఉన్నాయి అంటే ఆస్తుల జాబితా, ఇవన్నీ లెక్కలు చూసేటువంటి ప్రయత్నం అయితే ఏసీబీ చేసింది. దీంట్లో గత నెల 26న ఒక ఫైల్ క్లియరెన్స్ కోసం 30 ఎకరాలకు ఎకరానికి 1 లక్ష చొప్పున 30 ఎకరాలకు 30 లక్షలు డిమాండ్ చేసిందట ఆవిడ. అట్లా అందులో అడ్వాన్స్ నాకు 2 లక్షలు ముందుగానే కావాలని ఆమె చెప్పడంతో ఇక ఎవరైతే వాళ్ళు 2 లక్షలు తీసుకొచ్చి ఇవ్వడము ఇక రెడ్ హ్యాండెడ్ గా అప్పుడే ఏసీబీకి పట్టుబడింది. ఇక ఒక్కసారిగా లంచం కేసు. ఆ తర్వాత కథలోకి వెళ్తే మనం అరెస్ట్ తర్వాత సుచరిత ఆస్తులపై ఏసీబీ అనేది కంప్లీట్ గా విచారణ కొనసాగించింది. ఎందుకంటే ఆమె 2 లక్షలు తీసుకోవడం ఏందో గానీ ఆమె ఆస్తుల జాబితా చూస్తే 50 కోట్లకు పైగా అనేది వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ కోణంలో ఏసీబీకి అనుమానం కలిగింది. దాంట్లో భాగంగానే విచారణ అనేది కొనసాగించారు. అరెస్ట్ తర్వాత విచారణలో భాగంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కూడా తేలింది. మహా అంటే ఒక గవర్నమెంట్ అధికారికి 1 లక్ష చొప్పున జీతం ఉంటుంది. ఆమె సంపాదించేది 1 లక్ష, కానీ ఆస్తుల జాబితా చూస్తే 50 కోట్లు. ఇక ఏసీబీ గుర్తించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ లో భాగంగా ఈ ఆస్తుల జాబితా చూస్తే గనక సిద్దిపేట జిల్లా దామరకుంటలో 2.5 ఎకరాల వ్యవసాయ భూమట. అట్లనే హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో 3 ప్లాట్లు. నార్మల్ గా ఊర్లో ఉన్నటువంటి ఇల్లు కానీ ఏదైనా ప్లాట్ కానీ ఏదైనా వ్యవసాయం భూమి కనుక ఉంటే అది అమ్ముకొని హైదరాబాద్ లో కొనుక్కుందామన్న మనతో చేత కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎట్లా ఉన్నాయన్నది ఒక ఫ్లాట్ కూడా కొనలేం మనం. అంత ఖరీదైనటువంటి బంగ్లాలు, ఫ్లాట్లు ఉంటాయి. మరి అట్లాంటిది హైదరాబాద్ నగరంలో దాదాపు 3 ఫ్లాట్లు కొనిపెట్టుకుంది ఈమె. అట్లనే కీసర, కానామెట్ ప్రాంతాల్లో 2 ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయట ఈమెకి. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే 12 లక్షల నగదు ఆమె దగ్గర దొరికింది. అక్షరాల 12 లక్షలు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దాదాపు 12 లక్షల నగదు అనేది అయితే వాళ్ళ ఇంట్లో చేసిన సోదాల్లో దొరికింది. అట్లనే ఇక్కడ వజ్రాలు చూస్తున్నారు, ఆ వజ్రాలు కూడా ఈమెనే కనిపిస్తున్నటువంటి వ్యక్తే సుచరిత. సో ఇది పరిస్థితి. అయితే బ్యాంక్ ఖాతాల్లో కూడా దాదాపుగా 38 లక్షల బ్యాలెన్స్ కూడా ఉందన్నట్టు కూడా గుర్తించింది ఏసీబీ. అట్లనే బాక్సో వ్యాగన్, హోండై కేట్రా కార్లు, 1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు. దీంట్లో బాగా హైలైట్ అయింది ఏంటంటే ఆమె మెడలో మెరిసినటువంటి వజ్రాభరణం. ఈ కేసులో అత్యంత చర్చనీయాంశంగా మారింది ఏదైనా ఉందంటే ఈ వజ్రాభరణం. ఈ సుచరిత మెడలో ఉన్నటువంటి వజ్రాభరణం ఏదైతే ఉందో దీని వాల్యూ మార్కెట్ లో 15 లక్షల రూపాయలు అక్షరాల. అయితే 11.94 క్యారెట్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఈ వజ్రాభరణం కూడా అక్రమ సంపాదనలో భాగమై ఉంటుందంటూ కూడా ఏసీబీ చెప్తోంది. అట్లనే రిజిస్ట్రేషన్ విలువ మనం బయట చూస్తే కనుక రిజిస్ట్రేషన్ విలువ 5 కోట్ల రూపాయలు. అంటే మార్కెట్ వాల్యూ దాదాపు 50 కోట్ల రూపాయలు. ఇక ఏసీబీ లెక్కల ప్రకారం సుచరిత ఆస్తుల జాబితా 50 కోట్లకు పైగా ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ల ధరల ప్రకారం 50 కోట్లు ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అంతకు మించే ఎక్కువనే సంపాదించి ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు సామాన్యుల దగ్గర అంటే నార్మల్ గా ఉన్నోళ్ళు ఒక 50 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్న పర్సన్ అయితే ఈమె అడిగిన దానికి 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా అది పెద్ద లెక్కలకు రాదు. ఎందుకంటే 50 కోట్లలో 1 కోటి పోయినా వాడికి పెద్ద ఫరక్ పడదు. కానీ సామాన్యులు ఇట్లాంటి పనుల మీద ఇట్లాంటి అధికారుల దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళు ఇట్లా లంచాలు తీసుకొని వీళ్ళు మేడలు కడతా ఉంటారు. కానీ సామాన్యుల పరిస్థితి అనేది ఈరోజు దారుణంగా తయారైపోయింది. గవర్నమెంట్ చేస్తున్నటువంటి విధి విధానాలని కూడా నమ్మడానికి ఈరోజు సామాన్యులు భయపడుతున్నటువంటి పరిస్థితి. మీరు చూస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి సంఘటన మీకు కూడా ఎక్కడో చోట ఎదురయ్యే ఉంటది. మరి మీరు ఎట్లా ఫేస్ చేసిరు దీన్ని? అధికారులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? ఉన్నోళ్ళతో కావచ్చు, సామాన్యులతో కావచ్చు. ఉన్నోళ్ళంటే ఎట్లనో అట్లా వాడు లంచం ఇచ్చో ఏదో వాడు పని చేయించుకుంటాడు. కానీ సామాన్యుడు ఇలాంటి పని చేయించుకోవాలంటే పరిస్థితి ఏంటి? వీళ్ళు లక్షలు ఇట్లా డిమాండ్ చేసుకుంటా అప్పుడు కానీ నా సంతకం అంటే ఒక సంతకం వాల్యూ కోట్ల రూపాయలు ఇట్లా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారంలో ఒక సీట్లో కూర్చొని గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆదాయం సరిపోదన్నట్టు లంచాలు తీసుకొని
ఇట్లాంటి హైదరాబాద్లలో కానీ ఇట్లాంటి నగరంలో ఫ్లాట్లు ఇల్లు కొనిపెట్టుకుంటా వజ్రాభరణాలు ధరించుకొని తిరుగుతున్నారు ఈ రోజుల్లో. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి, మీరు ఏమంటారు? ఇవన్నీ పక్కన పెడితే ఇంకో విషయానికి వస్తే దర్యాప్తు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవి ప్రస్తుతానికి దొరికినటువంటి ఆధారాలు ఇంకా సుచరితని, ఎవరైతే తహసీల్దార్ సుచరిత ఉందో ఆవిడ్ని ఇంకా ఇంటరోగేట్ చేస్తే ఇంకా నిజ నిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏసీబీ ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా సుచరితకు సంబంధించిన ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతుందంటూ కూడా ఏసీబీ డీజీ చారు సిన్హా తెలిపారు. అట్లానే మరికొన్ని ఆస్తులు పెట్టుబడులు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అవి కూడా వెలుగులోకి తీసుకొస్తామంటూ కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇక ఇదిలా ఉండగా రెవెన్యూ ఆఫీసులలో టెన్షన్ మొదలైందంట. టెన్షన్ కాదు, హై టెన్షన్ అని చెప్పాలి మనం. ఎందుకంటే సుచరిత అరెస్ట్ తర్వాత జిల్లాల్లో ఉన్నటువంటి అధికారుల్లో తీవ్ర భయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవిడ దగ్గరనే ఇన్ని కోట్లు దొరికితే మిగతా తహసీల్దార్ల, ఇప్పుడు వ్యవస్థలో ఎంతో మంది ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి మిగతా తహసీల్దారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎంత పెద్ద మొత్తంలో సంపాదించి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా ఏసీబీకి రోజు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంతమంది తహసీల్దారులు సెలవులు పెడుతున్నారట, మరికొంతమంది తహసీల్దారులు అసలు ఆఫీస్ కి రావడానికే భయపడుతున్నారట, ఆఫీస్ కార్యాలయానికి రావడానికి కూడా వెనుకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. అట్లనే ఒక తహసీల్దార్ అయితే విధుల్లోనే అస్వస్థకు గురైందంట, ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండ ఆయన. అంటే సుచరిత అరెస్టు తర్వాత ఇంతమంది అసలు కార్యాలయానికి రావడానికి భయపడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ గా ఎవరు ఎంత పెద్ద మొత్తంలో కోట్లు కూడబెట్టుకున్నారు అన్నది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కేవలం సుచరిత దగ్గరనే ఆస్తుల జాబితా 50 కోట్లు అంటే మిగతా జిల్లాలో ఎన్నో కార్యాలయాలు ఉన్నాయి, అక్కడ పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ల దగ్గర ఇంకా ఎన్ని కోట్లు ఉండొచ్చు, ఇంకా ఎన్ని కోట్ల కుంభకోణాలు చేశారు వీళ్ళు, ఎన్నెన్ని దాచిపెట్టారు, నగదు ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంతెంత మోసాలు చేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ₹1,00,000 జీతం అంటే 12 నెలలకి, అంటే 365 రోజులు 12 నెలలు, ఒక సంవత్సరానికి 12 లక్షలు. మనం ఇంత ఈజీగా 12 లక్షలు సంపాదిస్తున్నది. ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగి ఇట్లా లంచాలు తీసుకుంటూ కోట్లు కూడబెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ అధికారులు అంటేనే గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది, గవర్నమెంట్ చూసుకుంటది ఏదున్నా కూడా. వీళ్ళు ఏం చేయాలా, మనకు కావాల్సింది ఏంది, మనం వాళ్ళతోని మనకి ఏం పని ఉంది, సామాన్యులు కానీ ఎవరైనా కానీ అధికారులతో ఏం పని ఉంది, అక్కడ మనం వెళ్తే అన్ని పేపరు పత్రాలు అన్ని పరిశీలించి దానికి దగ్గర మనం ఏం చేయాలని అధికారి సూచించాలి. కానీ లంచం ఇస్తేనే నేను సంతకం పెడతా అని ఈ రోజుల్లో ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఏసీబీ మరి ఇంకా ముందు ముందు ఎలా రంగంలోకి దిగి మిగతా తహసీల్దారుల మీద ఇంటి మీద కూడా రైడ్ చేసేటువంటి అవకాశం ఉందా ఏంటన్నది కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక 2 లక్షలతో మొదలైనటువంటి ఈ కేసు ఇప్పుడు కోట్ల రూపాయల్లో ఆస్తుల దర్యాప్తుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇంకా ఎలాంటి నిజాలు బయటకు తీసుకొస్తుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని ముఖ్యాంశాల కోసం పల్లవి టీవీ.